ఏ తులసి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? నేను మాత్రం బాగలేను. ఏమైంది? ఎక్కువగా ఏం తిన్నా అరగడం లేదు, అదే నా బాధ. అతిగా తింటే అలాగే ఉంటది. మరి కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏముంది, టైం పాస్. టైంను మీరు పాస్ చేయని అవసరం లేదు. టైం ఎప్పుడు పాస్ అవుతూనే ఉంటుంది. టైంను పాస్ చేయాలనుకుంటే ఫెయిల్ అయ్యేది మనమేరా. ఆ శనక్కాయలు అమ్మేవాడు కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ టైం పాస్ చేస్తున్నాడు. నీతులు చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు. మనమేరా రోజుకు 100 రూపాయలు వేస్ట్ చేసి అనవసరంగా టైం పాస్ చేస్తున్నాం. జీవితంలో ఫెయిల్ కావద్దని మీ ఫ్రెండ్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు అంకితను మన అందరిలాంటి ఆడపిల్ల అనుకున్నాం. ఏదో సరదా కోసం తన ఇండియాకి రాలేదురా. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. హైటెక్ సిటీలో అంకిత.com అని 200 crores ప్రాజెక్ట్ ని డీల్ చేసి సక్సెస్ అయింది. మీరు కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అరే, మా గుండెల్ని పిండేసే డైలాగులు చెప్పకరా. మేము అర్జెంట్ గా చంటిగాని తీసుకొని అంకిత కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్ళాలి. బాయ్. పదండ్రా. వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. నువ్వెక్కు. అంకిత కంగ్రాచులేషన్స్. దేనికి? దేనికేంటి, 1 2 200 కోట్ల ప్రాజెక్ట్ డీల్ చేసి సక్సెస్ అయ్యావుగా. అయితే అదేంటి అంకిత అంత సింపుల్ గా చెప్తున్నావు? రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్. ఇదేం గొప్ప విషయం కాదే. నా టార్గెట్ కూడా కాదు. ఇది నా తొలిమెట్టు మాత్రమే. తొలిమెట్టో గుడిమెట్టో అవన్నీ మాకు అనవసరం. నీకు కావాల్సింది సాధించావు. మరి మాకు కావాల్సింది? ఆ రోజు కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ప్రేమను తేలిక చేసి మాట్లాడి వాళ్ళని అవమానించకండి. వ్యాలంటైన్స్ చేసిన త్యాగానికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నామంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రేమ ఉంది. ఈ సృష్టి అంతమైనా ప్రేమ బతికే ఉంటుంది. అంతే. ఎగ్జామ్స్ అయిపోయి మార్క్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు చూసినా 5 3 మార్కులు వచ్చేవి. మరి ఇంగ్లీష్ లో 0, సివిక్స్ లో 0, తెలుగులో కూడా 0. దేనికి పనికొస్తారా? చెప్పకమ్మా, నేటి జీరోలే రేపటి హీరోలు. ఏడ్చారు. నోరు ముయ్యరా. పరీక్షల్లో 0లమన్న విషయాన్ని వదిలేస్తే అంకిత విషయంలో మేము హీరోస్ రా, హీరోస్. మామ, రేపు అంకితని కలవబోతున్నా అన్న విషయం గుర్తుకొస్తేనే నా మనసు పులకరించిపోతుందిరా. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దురా. దేంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, అంకిత విషయంలో మనం పాస్ అవుతున్నాం. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్. ఓకే. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే అర్థం వివరిస్తా. ఏంట్రా డల్ గా ఉన్నావు? నలిగిన డ్రెస్ కొంత. అరే, ఆంధ్ర స్టూడెంట్ ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు రా. మీరు తొందరగా రెడీ అవ్వండి రా, నేను ఆగలేకపోతున్నారా బాబు. అరే, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం రా. చంపుతా. ఆ అమ్మాయి ఎంతో మంచి మనసుతో మనకు వెల్కమ్ అంటే మనం వెళ్ళకపోతే ఆమె ఎంత డిస్టర్బ్ అవుతుందిరా చెప్పరా? అవునరా. తన్నులు తినడానికి కూడా అంత తొందర ఏంట్రా? నువ్వు నోరు మీరా, నువ్వు పదరా. ఎన్నాలో వేచిన ఉదయం. ఓకే, బాయ్. హాయ్. హాయ్. మేం రెడీ. నేను రెడీ. నేను వెళ్ళిపోతాను రా. నీ అబ్బా చీప్ గా బిహేవ్ చేయకు. కంగారు పడకండి, నేనే పిలుస్తాను. అంకిత, నన్ను పిలు అంకిత. అంకిత ప్లీజ్. డుంబు, నువ్వురా. చూశారా, లూజ్ బాడీ అంటారు. దీంట్లో ఉన్న మజా మీకేం తెలుసురా? ఆ మజా మాకెందుకురా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు ప్రేమిస్తున్నామని చెప్పడమే విడ్డూరు. అలాంటిది మీరు ఏకంగా నన్నే కోరుకున్నారు. అలా అడిగిన రోజున నేను చాలా బాధపడ్డాను. స్కూల్కి వెళ్ళమని పిల్లలు గొడవ చేస్తే చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తాం. అలాంటి స్కూల్ పిల్లల్లా మీరు నాకు కనిపించారు. అందుకే ఎగ్జామ్స్ తర్వాత నేను మీ సొంతమవుతానంటే ఆ ఆశతోనైనా పరీక్షలు బాగా రాస్తారని ఓకే అన్నాను. కానీ మీరు ఎగ్జామ్స్ లో 0లను నిరూపించుకున్నారు. సో మన ఫ్రెండ్స్ లా ఉండిపోదాం. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. నాకేమీ వినిపించడం లేదు.
ఇంత అందమైన అమ్మాయి మా సొంతం అవుతుందని ఈ రోజు కోసం మేము ఎంతో తపస్సు చేశాం. ఇవాళ నువ్వు కాదంటే మేము దేవదాసులే అయిపోతాం. కాదనకు అంకిత, ప్లీజ్ అంకిత. నువ్వు పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు డుంబు. కాదంటే పిచ్చోడ్నే అయిపోతాను. కావాలంటే ఒక పని చెయ్యి, ఈ క్లాస్ మా ఫ్రెండ్స్ కి పీకో, కానీ నన్ను మాత్రం ఓకే చెయ్యి. ప్లీజ్ అంకిత, ప్లీజ్ డుంబు. ప్లీజ్ అంకిత, ప్లీజ్ డుంబు ప్లీజ్ వదిలు. డుంబు ప్లీజ్ ప్లీజ్ డుంబు లీవ్ మీ. డుంబు డుంబు బిహేవ్ యువర్సెల్ఫ్. డుంబు మామ మన వాడు అమ్మాయి నలిపిస్తున్నాడు రా. చానూర్మి అరిచిన దుంబుగాడరా. టుంబుగాడా? అదేంట్రా ఒక రకంగా అరిచాడు. హరిస్తే కొడతా, అరవకపోతే విరగొడతా. మామ మనకు మంచం లేకుండా విరగొడుతున్నాడు రా. అదేంట్రా మేము ఇంత టెన్షన్ ఉంటే నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావు ఏంట్రా? తల్లి ఇంకా కొడితే చచ్చిపోతాను. అమ్మా, ఎంతో మంది ఆడవాళ్ల చేతులతో దెబ్బలు తిన్నాను, కానీ ఈ రేంజ్ లో ఏ ఆడది నన్ను కొట్టలేదు. నీకంటే పోలీసు వాళ్ళేనా ఏం తల్లి? వాళ్ళు కొడితే వంటి మీద ఒక్క దెబ్బైనా కనపడుతుంది. బాబు లేకుండా కొట్టాడు తల్లి. అబ్బా, వస్తాను. ఒక చిన్న మాట, నీకు కరాటే తెలుసా? తెలుసు. అనుకున్నా ఇది సామాన్యమైన ఆడది కొట్టే దెబ్బలు కావు. చివరిసారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బయట ఉన్నారుగా మా బేవర్స్ గాళ్ళు, వాళ్ళు కూడా మీ మాట వినరు. నాకు ఏ కోటింగ్ అయితే ఇచ్చావో వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ కోటింగ్ ఇవ్వాలి, లేకుంటే నేను ఫీల్ అవుతాను. ఇస్తావుగా ప్లీజ్. మామా మంచి ఎంకరేజా? సూపర్ రా. మరి ఇందాక అరుపులేంట్రా? మరి సరసం అంటే ఆ మాత్రం సౌండ్స్ రావా? అమెరికానా మజానా? అదర్ కొట్టిందిరా. ఎంకరేజ్ రా, ఎంకరేజ్. అమ్మా నన్ను ఆశీర్వదించు మామా. సేమ్ టు సేమ్ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ మామా. వెళ్ళరా వెళ్ళు. రే తొందరగా వచ్చారా మామా ఏంట్రా అలసిపోయావా? రాచినా కూర్చో. థ్యాంక్ యూ. రెడీయా? ఎప్పుడో రెడీ. నేను చెప్పినట్టు వింటే సేఫ్టీగా ఉంటావు. అంటే ఇప్పుడు చూడు మామా, కాసేపట్లో విచిత్రమైన సౌండ్స్ వినపడతాయి. అంత మజా ఉంటుందా మామ? వెళ్తే గానీ తెలియదు కదరా నీకు మజా. నీ ఒప్పుకోండి, నాకు నువ్వే కావాలి. ఎంకరేజ్మెంట్ రా, ఎంకరేజ్మెంట్. వీడికి కూడా ఎంకరేజ్మెంట్. అగ్గిదా నీకు దండం పెడతాను. అమెరికా అమ్మాయి కావాలా? ఆంధ్ర అమ్మాయి కూడా వద్దు. బాగా చదివి పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంత జరిగాక చదవకుండా ఉంటానా? బుక్స్ మీద అరే నా బుక్స్ ఫుల్ ఎంజాయ్. ఎరా ఫుల్ ఎంకరేజా? సేమ్ టు సేమ్ మామా, పవర్ తగ్గదు. నువ్వు వెళ్ళురా, ఆలస్యం దేనికి? వెళ్ళు. జాగ్రత్త మామా, జాగ్రత్త. రేయ్ నువ్వు కూడా తొందరగా వెళ్ళరా. కూర్చో. ఏరా సేమ్ టు సేమా? ఈ అబ్బా. ఐ లవ్ యూ అంకిత. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రమాణం నేను నమ్మించడానికి కాదు, ఒప్పించడానికి. నిన్నటి దాకా రొమాన్స్, ఇవాళ లవ్. ఎలా నమ్మను? ఎందుకు నమ్మాలరా? అయినా నీలాంటి వాడిని అమ్మాయి లవ్ చేయదు. షటప్. ఎందుకు లవ్ చేయదురా? ఎందుకు లవ్ చేయదు?